ఈరోజు యాక్చువల్ సమ్మిట్ మాంగన్కోట్ పీక్. సేమ్ ఈ సమ్మిట్ కూడా 8 అవర్స్ పడుతుంది. కానీ ఇలాంటి వ్యూస్ చూడాలి అంటే ఆ మాత్రం హైక్ చేయాలి కదా. ఇమాజిన్ 360 డిగ్రీస్లో హిమాలయాస్ అండ్ మన చేతిలో ఇండియన్ ట్రై కలర్ ఫ్లాగ్. ఇమాజినేషన్లోనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. అయితే మాంగన్కోట్ స్టోరీ చూద్దరు కానీ రండి. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का, इस देश का यारों, देश का यारों क्या कहना ये देश. డూడీస్ యూట్యూబ్ ఛానల్ వాండరం టుడాటోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్న నైట్ నాకు 5-6 వామిటింగ్స్ అవ్వడం వల్ల బాడీ మొత్తం డిహైడ్రేట్ అయిపోయింది. నేను ట్రెక్కింగ్ చేసిన తర్వాత మా బ్యాచ్లో కొంతమంది డ్రాప్ అయ్యి బేస్ క్యాంప్లోనే ఉండిపోయారు. వాళ్ళతో నేను కూడా ఉండిపోవాలి అనుకున్నా. కానీ సర్లే చూద్దామని నేను కూడా స్టార్ట్ అయ్యాను. నిన్న ట్రెక్ అంటే ఈరోజు కొద్ది బెటర్ ఉంటుంది అని హోప్, బట్ ఇది దానికంటే దారుణంగా ఉంది. ఫుల్ డ్రై గ్రాస్ అండ్ స్లిప్పరీ ట్రైల్స్ అన్నమాట ఈ వే అంతా కూడా. మాంగన్కోట్ పీక్ వచ్చి 3200 మీటర్స్ హైట్లో ఉంటుంది. ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఎగ్జాక్ట్గా 4.5 అవర్స్ పట్టింది మాకు. కానీ ఇక్కడ 360 డిగ్రీస్లో ఉన్న మౌంటైన్స్ని చూస్తూ లంచ్ చేస్తే హెవెన్ అనే చెప్పుకోవాలి.
मस्तानों का इस देश का यारों देश का यारों क्या कहना ये देश दुनिया का गहना हो या चौड़ी छाती वीरों की या सोनी सूरत हीरों की या रहते रांझे गलियों में खिलती है कलियां फूलों में हो ట్రెక్ ఇన్క్లైన్లో ఉన్న డిసెండింగ్ మాత్రం ఈజీగా ఉంది. గ్రాస్ డీప్ ఉండడం వల్ల గ్రిప్ అయితే దొరికింది, నిన్నట్లా అయితే కాదు. మంచిగా 2 టఫెస్ట్ ట్రెక్స్ ఫినిష్ చేశాక ఈవినింగ్ వెరైటీ ఫుడ్ పెట్టుకుని క్యాంప్ ఫైర్ చుట్టూ కూర్చుని కబుర్లు అయితే చెప్పుకున్నాం. అలానే కేక్ కటింగ్ కూడా చూసాం. ఇదండి మా అన్ఎక్స్ప్లోర్డ్ మాంగన్ కో ట్రెక్ స్టోరీ. అలసిపోకుండా ఆఖరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. బాయ్.